త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు. 1960లో శ్రీ చెట్టియారు స్వామి పేరు మీద గుడి ఒకటి, దాని చుట్టూ కాలనీ ఒకటి నిర్మించాలని ఆలోచించారు. అప్పటికి స్వామి పేరు మీదుగా కాలనీ ఎక్కడా లేదు. స్వామి అనుజ్ఞతో 1962 నాటికి మధురలో శ్రీ సత్యసాయి నగర్ కాలనీ సిద్ధమైంది. దాని మధ్యలో శ్రీ షిరిడీ సాయి మందిరం కూడా నిర్మించబడింది. స్వామి సాయినగర్ను ప్రారంభించారు. 1966లో స్వామి మదురైకు వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియారు నిర్మించిన క్రొత్త ఇంటిలోకి తమ దివ్య చరణ కమలాలను ఉంచి పునీతం చేశారు. అప్పుడు 9/6/1966 నుండి 17/6/1966 వరకు 9 రోజులు స్వామివారి ఇంట్లో ఉండి భక్తులకు దర్శనాలతోనూ సంభాషణలతోనూ ఆనందం ప్రసాదించారు. ఆ సమయములో మరుపురాని సంఘటన ఒకటి జరిగింది. మధుర వచ్చేటప్పుడు మద్రాసు నుండి స్వామి తమతో మైసూరు ఎరువుల కంపెనీలో పనిచేసే వెంకటముని గారిని కూడా తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు వెంకటముని గారి భార్యతో, మీ ఆయనను నాకు ఇయ్యి, నేను తీసుకొని వెళతాను అని స్వామి అడిగినప్పుడు ఆవిడ, స్వామి ఇదంతా మీదయే, మీ ఇష్ట ప్రకారం చెయ్యండి, అంతా మంచే జరుగుతుందని సంతోషంగా భర్తను స్వామితో పంపించింది ఆ భక్తురాలు. నూతన గృహప్రవేశం కాగానే వెంకటముని మద్రాసు తిరిగి వెళ్ళటానికి చాలా తొందరపడుతున్నాడు. కానీ స్వామి రేపు వెళ్ళవచ్చు, మర్నాడు వెళ్ళవచ్చని ఆయన ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 16/6/1966 నాటి సాయంకాలం రైల్లో వెంకటముని తప్పక మద్రాసు వెళ్ళడానికి టిక్కెట్టు సిద్ధం చేయించుకున్నారు. ఓం సాయినాథాయ నమః.